ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పట్టభద్రుల సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు హాజరవుతున్నారు. మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో వచ్చిన ఈ ఎన్నికలో గత 4 పర్యాయాలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఈ జిల్లాల చైతన్యాన్ని ప్రదర్శించిండ్రో పట్టభద్రుల మిత్రులందరూ కూడా ఈసారి కూడా అదే పద్ధతుల్లో మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు జరుగుతున్న పరిపాలనను గమనించిండ్రు. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ గారు చేసిన మోసం ఏందో పట్టభద్రుల మిత్రులందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంది, విద్య విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. వాస్తవానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ఈ దేశానికి హామీ ఇచ్చి ప్రధానమంత్రి పీఠమెక్కి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉండే ఆయన లెక్క ప్రకారం. కానీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలే పీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి, తాబేదారులకు కట్టబెట్టి ఈ దేశ సంపదని కొంతమంది పెట్టుబడిదారుల చేతులు పెట్టిండు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడమే కాకుండా 40 కోట్ల మంది భారతీయుల్ని రోజు ఆకలితో మాడుస్తున్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు తెలియజేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది ఎక్కువైంది, పేదరికం పెరిగింది. గుజరాత్లో కూడా మోడీ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 25 ఏళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది. 1 కోటి మంది పైగా అక్కడ ఒకటే పూట భోజనం చేసి 2వ పూట ఉపవాసం పడుకోవాల్సిన స్థితిలో ఉంది అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మధ్యలో రాముడి పేరు మీద మోసం చేసిండ్రు. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాల పక్క దేశం గురించి మాట్లాడుతున్నారు. ఏమవసరం? మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన ఏమవసరం? ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, రకరకాలుగా ప్రజల మధ్యన పిచ్చు పెట్టడం బీజేపీ మోడీ నైజం. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే స్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో లేరు. ప్రకటన ఇవ్వాలి, వాళ్ళకి స్క్రిప్ట్ తయారై ఉంటుంది మొత్తం. దేవుని పేరు మీద, దేశం పేరు మీద ఏదో ఉట్టి మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ జనగణన అన్నారు, అయిపోయింది అన్నారు. మరి అవన్నీ జనగణన ఎందుకు? లోకల్ బాడీలో రిజర్వేషన్ గురించే కదా. మరి అది ఎక్కడ పోయింది అనుకుంటే ఎంతసేపు? ఒక్కరోజు సకల జనులు సర్వే చేసి ముందు పెట్టడం జరిగింది. మీ ముందు ఎగ్జాంపుల్ కూడా ఉంది అక్కడ. మీరు ఒక్కరోజు చేయకపోతే 10 రోజులు చేయండి, 100 రోజులు, వన్ మంత్ చేయండి. నిజంగా మీరు అన్న మాటకు కట్టుబడి చేస్తే మీరు ఫ్యూచర్లో మనం చేస్తారని నమ్మకం ఉంటుంది. కనుక ఈరోజు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయ్యో ఓటు వేసినాం ఏమైపోతుంది కదా అని చెప్పి. వాస్తవమే కదా, మీరు ఆలోచన చేయండి, గ్రామాల్లో తిరగండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చి సంతోషపడుతున్నారు జనం, అయ్యో అని విచారపడుతున్నారు. చూడండి, భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో తెలంగాణకు సమానంగా, తెలంగాణకు అత్యధికంగా అద్భుతంగా చేసినటువంటివి ఏమేమి ఉన్నాయి? రైతులకు కానీ, బీసీలకు కానీ, విద్యా వ్యవస్థలకు కానీ, కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలపైన కానీ, ప్రైవేట్ టీచర్లపైన కానీ ఏముంది? ఏం పాలసీ ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఎన్నో సంస్థలు, యూనివర్సిటీలు, ఎన్నో ఇండస్ట్రీసు జనరేట్ అయింది. పట్టణాలు పల్లెటూరుల మాదిరిగా ఉండేది. ఈరోజు ఏ పరిస్థితులు వచ్చింది? ఒక చిన్న ఓటని ఆయుధము మొత్తాన్ని మార్చేస్తుంది, తలరాతను మార్చేస్తుంది.